హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం చాలా రోజులైంది, 4-5 డేస్ అయిపోయింది ఈ యొక్క కరెంట్ అఫైర్స్ వీడియో చేసి. అయితే ఈ 4-5 డేస్ నుంచి కూడా మనకి గత 1 వీక్ నుంచి ఒకటే బర్నింగ్ ఇష్యూ, అదే రష్యా ఉక్రెయిన్. మరికొన్ని అంశాలు ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ ఈ వార్లో కొన్ని అంశాలు మనకి న్యూస్లోకి వచ్చి అవేంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మ్యాప్ చూస్తే ఇది ఉక్రెయిన్, ఈ రెడ్ అంతా కూడా రష్యా క్యాప్చర్డ్ ఏరియా. దీంట్లో ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్, KYIV, చూడండి ఇక్కడ ఉంది కీవ్. వాట్ ఈస్ ద ఉక్రెయిన్ క్యాపిటల్? కీవ్ అన్నమాట. అయితే ఆ కీవ్ని ఇంకా వీళ్ళు ఆక్యుపై చేసుకోలేదు, ప్రజెంట్ ఆక్యుపేషన్లో ఉంది. అయితే రెండవ అతిపెద్ద సిటీ ఖార్కివ్, ఇది న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ మన ఇండియన్స్ ఎక్కువ ఉండేది ఇక్కడే, ఎడ్యుకేషనల్ హబ్ అన్నమాట. ఉక్రెయిన్లో ఎడ్యుకేషనల్ హబ్ ఏది అంటే ఖార్కివ్. ఇక్కడ 2 డేస్ బ్యాక్ నవీన్, కర్ణాటక ఒక వైద్య విద్యార్థి ఒక బాంబు షెల్ పడి బయటకు రావడం, చనిపోవడం చూసాం మనం. ఖార్కివ్. ఇప్పుడు ఈ ఖార్కివ్ ఈ రెండింటి మీదే రష్యా యొక్క చూపు ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి మనకి ఇటు వెస్ట్కి వస్తే, అటు నార్త్ ఇటు వెస్ట్కి వస్తే మనకి కొన్ని దేశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా నార్త్లో బెలారస్, ఇక ఈ వెస్ట్లో హంగేరీ, స్లోవేకియా, ఈ దేశాలన్నీ కూడా పోలాండ్, ఇవన్నీ ఉన్నాయి. అంటే నైబరింగ్ కంట్రీస్కి తీసుకొచ్చి మన వాళ్ళని ఇక్కడ నుంచి, ఇదంతా ఖార్కివ్ నుంచి ఇక్కడ రావాలంటే ఎంత దూరం ఉందో చూడండి, 1600 కిలోమీటర్లు. సో ఇక్కడి నుంచి ఈ బోర్డర్ తీసుకొచ్చి, బోర్డర్లో మన వాళ్ళు క్యాంపులు పెట్టి బోర్డర్లో అక్కడి నుంచి ఫ్లైట్ల ద్వారా మనం తీసుకొస్తున్నాం. అందుకని ఆ బోర్డర్ కంట్రీస్ అన్నీ కూడా న్యూస్లోకి వచ్చి ఒకసారి చూద్దాం. దాంట్లో బెలారస్, ఇదే బెలారస్. ఇక్కడ కీవ్ నుంచి బెలారస్ కాస్త పర్వాలేదు, ఖార్కివ్ నుంచి కొంచెం దూరం అవుతుంది. ఈ బెలారస్ క్యాపిటల్ మిన్స్క్, ఇది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఉక్రెయిన్ తోటి బెలారస్ ఉంది, రష్యా ఉంది, పోలాండ్ ఉంది, స్లోవేకియా ఉంది, అలాగే మాల్డోవా ఉంది, అదేవిధంగా మనకి రొమేనియా కూడా ఉందన్నమాట. ఈ దేశాలన్నీ కూడా ఈ ఉక్రెయిన్తో బోర్డర్ ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాలి ఇప్పుడు కంపల్సరీగా. దాంట్లో బెలారస్, దీని క్యాపిటల్ ఏంటంటే మిన్స్క్. ఇక్కడ తీసుకొచ్చే ఎయిర్పోర్ట్ ద్వారా మన ఇండియా తీసుకొస్తున్నాం. సో MINSK, మిన్స్క్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బెలారస్. మరి బెలారస్ అధ్యక్షుడు ఎవరు? అలెగ్జాండర్ లుకషెంకో. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బెలారస్? అలెగ్జాండర్ లుకషెంకో. ఈ బెలారస్ రష్యాకి చాలా అనుకూలంగా ఉంది. బెలారస్ సైన్యం కూడా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. సో రష్యా ప్లస్ బెలారస్ బోత్ టుగెదర్ అటాకింగ్ ఆన్ ఉక్రెయిన్. అందుకని కొన్ని నాటో, యూరోపియన్ యూనియన్ కూడా ఈ బెలారస్ మీద ఆంక్షలు పెట్టి దించే దిశలో కూడా మనకి ముందుకు వెళ్తున్నారు అనమాట. అందుకని మీకు బెలారస్ చెప్పాను ఫస్ట్. ఉక్రెయిన్కి బెలారస్ నార్త్లో ఉంది, ఈస్ట్లోనేమో రష్యా. సో నార్త్లో బెలారస్ ఉంది, క్యాపిటల్ మిన్స్క్, అలెగ్జాండర్ లుకషెంకో మనకి ప్రెసిడెంట్. అలాగే రొమానియా, ఇవన్నీ వెస్ట్లో ఉంటాయి అన్నమాట. మనకి ఈ రొమానియా క్యాపిటల్ బుకారెస్ట్, చూడండి బుకారెస్ట్ క్యాపిటల్, రొమానియా క్యాపిటల్ బుకారెస్ట్. ఇక్కడి నుంచి ఎక్కువ మందిని మనం షిఫ్ట్ చేస్తున్నాం, ఎక్కువ విమానాలు కూడా ఇక్కడికే పంపిస్తారు, బుకారెస్ట్కి. సో రొమేనియా క్యాపిటల్ ఏంటి? బుకారెస్ట్. బెలారస్ క్యాపిటల్ ఏంటి? మిన్స్క్ అన్నమాట. దీని యొక్క ప్రెసిడెంట్ క్లాస్ లానిస్. దీని యొక్క ప్రెసిడెంట్ క్లాస్ లానిస్. రొమేనియా ప్రెసిడెంట్ క్లాస్ లానిస్, లైక్ క్యాపిటల్ బుకారెస్ట్. మనం ఎక్కువ మంది ఎవాక్యువేట్ చేసింది ఈ బోర్డర్ నుంచి, బుకారెస్ట్ నుంచి. ఒక పక్క మిన్స్క్, మరో పక్క బుకారెస్ట్. అదేవిధంగా ఈ ఓవరాల్గా ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్, ఆ తర్వాత ఎక్కువ జనాభా ఉండేది ఖార్కివ్, 15 లక్షల మంది ఉంటారట. దాంట్లో ఎక్కువ మంది భారతీయులు అనమాట. అది ఎడ్యుకేషనల్ హబ్. ఓకే. సో అదేవిధంగా స్లోవేకియా, దీని యొక్క ప్రెసిడెంట్ జుజానా కపుతోవా. ఈమె ఫిమేల్, ఇది లేడీ పేరు. అది జుజానా కపుతోవా, స్లోవేకియా ప్రెసిడెంట్. క్యాపిటల్ బ్రాటిస్లావా. స్లోవేకియా క్యాపిటల్ బ్రాటిస్లావా, ప్రెసిడెంట్ జుజానా కపుతోవా. అలాగే పోలాండ్,
క్యాపిటల్ వార్షా. పోలాండ్ క్యాపిటల్ వార్షా, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రెసిడెంట్ ఆండ్రీజ్ డుడా. ఆండ్రీజ్ డుడా ప్రెసిడెంట్ ఆఫ్ పోలాండ్, క్యాపిటల్ వార్షా. పోలాండ్ నుంచి కూడా మనం ఎవాక్యువేట్ చేస్తున్నాం. అలాగే హంగేరీ క్యాపిటల్ బుదాపెస్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా మన వాళ్ళు వస్తున్నారు. బుదాపెస్ట్, హంగేరీ, బుదాపెస్ట్. దీనికి ప్రెసిడెంట్ జానోస్ అదర్. చూడండి, బౌండరీ కంట్రీస్ అన్నమాట. ఒకటేమో హంగేరీ, స్లోవేకియా, పోలాండ్, అదేవిధంగా రొమేనియా, అదేవిధంగా బెలారస్. 5 దేశాలు ఉన్నాయి. 6వ దేశం రష్యా. అలాగే సీ చూస్తే 2 రకాల సీలు ఉంటాయి. ఒకటేమో బ్లాక్ సీ, రెండోది అజోసీ, బ్లాక్ సీ. 2 కూడా సౌత్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి ఉక్రెయిన్కి బోర్డర్. మరి ఉక్రేనియన్ లాంగ్వేజ్ కూడా ఉక్రెయిన్ దేశం ఉక్రేనియన్. ఓకే. అదేవిధంగా మాల్డోవా, ఇది కూడా దేశం. అది మాల్డోవా, ఇది కూడా బౌండరీ ఉంటుంది, బ్లాక్ సీ పైన ఉంటుంది. సో ఇక్కడ ప్రెసిడెంట్ మాయా సందు. ఇక్కడ క్యాపిటల్ మనకి చిస్టినావ్ క్యాపిటల్, మాల్డోవా, చిస్టినావ్ క్యాపిటల్. సో మాయా సందు. ఓకే. ఇది క్రిమియా పక్కనే ఉంటుంది అన్నమాట మాల్డోవా. ఇది కూడా బౌండరీ ఉక్రెయిన్కి. సో ఈ ఉక్రెయిన్ సందర్భంగా కొన్ని సంస్థలు మన న్యూస్లోకి వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీన్ని ఫస్ట్ నుంచి కూడా 2వ ప్రపంచ యుద్ధం అయిపోయినప్పటి నుంచి కూడా రష్యా దీనికి వ్యతిరేకంగానే ఉంది. ఇది కోల్డ్ వార్, ఇప్పటి వారు కాదు అమెరికా రష్యా. దీంట్లో పావులుగా మారింది ఎవరంటే ఉక్రెయిన్. అంతే. ఉక్రెయిన్ అమెరికా పావుగా వాడుకుంటుంది తప్ప మనకి అమెరికా చరిత్ర చూస్తే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తాలిబాన్, అక్కడ తన అనుకూలమైన వాడిని పెట్టింది అష్రఫ్ ఘనీ, అంతకుముందు హమీద్ కర్జాయి. 20 సంవత్సరాలు సైన్యాన్ని పెట్టి లాస్ట్కి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయింది. ఇరాన్ కూడా అంతే. ఇరాన్ ఇరాక్ మధ్య వాళ్ళ మధ్య గొడవ పెట్టింది. ఇరాక్ తాలిబాన్. ఇలా ఎక్కడ చూడు మీకు మనం చూస్తే ఈ యొక్క అమెరికా పుల్లబెట్టడం వెళ్ళిపోవడం అన్నమాట. కాబట్టి ఈ యొక్క అమెరికా గేమింగ్లో మన యొక్క ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పావుగా మారిపోయాడు అన్నమాట. అయితే ఈ అమెరికా ఏకఛత్రాధిపత్యం పౌరుల మీద దాడి చేయడంతో ఈ మధ్య కొంచెం 3-4 డేస్ నుంచి రష్యా దాడి చేయడంతో రష్యా మీద కాస్త వ్యతిరేకత వస్తుందన్నమాట. అది. సో ఇక్కడ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో మనకి ఫామ్ అయింది. బ్రజెల్స్లో, బెల్జియంలో మనకి దీని హెడ్ క్వార్టరు. 30 దేశాలు ఉన్నాయి. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. అలాగే యూరోపియన్ యూనియన్, ఇది ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్లో మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి, తాత్కాలికంగా అయినా అని చెప్పి జెలెన్స్కీ లెటర్ రాయడం, దాన్ని అడాప్ట్ చేయడం, ఆ ప్రాసెస్ ప్రారంభించడం, స్టాండింగ్ ఓవేషన్ చేయడం, ఈయన స్పీచ్ ఇవ్వడం, అందరూ లేచి చప్పట్లు కొట్టడం, ఇదంతా జరిగిపోయింది. పుండు మీద కారం జరిగినట్టు రష్యాకి మరింత కోపం వచ్చిందనమాట. సో దాంట్లో భాగంగా యూరోపియన్ యూనియన్ న్యూస్లోకి వచ్చింది. ఇది 1993లో మాస్ట్రిక్ట్ ట్రీటీ ద్వారా నెదర్లాండ్స్లో ఉంది మాస్ట్రిక్ట్ సిటీ. ఈ ట్రీటీ ద్వారా యూరోపియన్ యూనియన్ 1993లో ఏర్పడింది అనమాట. దీంట్లో 27 దేశాలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఉక్రెయిన్ కూడా ఇస్తే 28 అవుతాయి అన్నమాట. ఓకే. సో ఈ నాటోలో 30 దేశాలు ఉంటాయి, యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. ఓకేనా. అదేవిధంగా మనం ఉక్రెయిన్ కరెన్సీ, ఉక్రేనియన్ మనకి రైవినియా హెచ్ సైలెంట్, ఈ ఉక్రెయిన్ కరెన్సీ అన్నమాట. అంటే మనకి ఒక రూపాయికి 2.5 రూపాయలు, సుమారు 2.5 రూపాయలు విలువ ఉంటుంది అన్నమాట ఇది. ఓకే. అలాగే రష్యా కరెన్సీ రష్యన్ రూపిల్, ఇది బిలో 1 రూపీ ఉంది. 1 రూపీ ఈక్వల్ టు మనకి 0.65 అట్లా ఉందన్నమాట. సో ఇది బిలో 1 రూపీ అనమాట. సో ఉక్రెయిన్ కరెన్సీ ఉక్రేనియన్ రైవీనియా, రష్యా కరెన్సీ రష్యన్ రూబుల్. ఇప్పుడు రష్యన్ రూబుల్ మనం చూస్తే 30% పడిపోయింది అనమాట. 30% పడిపోయింది. అలాగే రష్యన్ యొక్క ధనికుల అకౌంట్లు కూడా ఆల్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఫ్రీ చేశాయి. ఇప్పుడు రష్యాలో ధనవంతులందరూ కూడా బిచ్చగాళ్ళు అయినట్టే. సో ఇది 2 దేశాల కరెన్సీస్. ఇక రష్యన్ అంటే అది ఉక్రేనియన్ లాంగ్వేజ్,
రష్యన్ లాంగ్వేజ్, ఉక్రేనియన్ లాంగ్వేజ్. అలాగే ఇక్కడ అణు రియాక్టర్లు న్యూస్లోకి వచ్చాయి. ఉక్రెయిన్లో చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది ఒకప్పుడు రష్యాలో ఉండేది. 1986లో ప్రమాదం జరిగినప్పుడు రష్యాలో, 91 తర్వాత రష్యా విడిపోయింది, ఇది ఉక్రెయిన్లోకి వచ్చింది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉక్రెయిన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు రష్యాది, ఇప్పుడు ఉక్రెయిన్. అలాగే ఒడిషా కాదు ఒడేషా, ఓడిఏసి ఒడేషా, ఇది కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. బిర్కి, ఇది కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అలాగే యుజనోవ్ క్రైన్షిక్, ఈ రెండు చాలా పెద్దవి. చెర్నోబిల్, యుజనోవ్ క్రౌన్షిక్, ఈ రెండు కూడా అంటే ఇవన్నీ కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనమాట. న్యూస్లోకి వచ్చాయి. అడుగుతున్నాడు, ఇవి కూడా అడుగుతాడు కూడా, ఇది ఇంతకుముందే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అదేవిధంగా మనం చూస్తే ఈ కర్కీవ్ సిటీ సెకండ్ లార్జెస్ట్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్ కూడా, 15 లక్షల జనాభా. ఇక్కడ షెల్ బాంబు దాడి చేసినప్పుడు నవీన్ శేఖరప్ప మైన్కి నవీన్ కర్ణాటక వైద్య విద్యార్థి చనిపోవడం జరిగింది. సో దీని మీద రష్యన్ గవర్నమెంట్ విచారం కూడా వ్యక్తం చేసి మేము ఎలా జరిగిందో ఎంక్వైరీ చేస్తామని కూడా చెప్పారు. సో ఇదొకటి ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. అలాగే ఈ ఉక్రెయిన్ రష్యా సందర్భంగా మనకి ఈ 225 AAN 225 అంటే ఉక్రెయిన్ విమానం అనమాట. చాలా పెద్దది ఇది మన హైదరాబాద్ కూడా వచ్చింది. ఇది పూర్తిగా నాశనం అయిపోయింది. 225 అనమాట. సో AAN 225 ఇది పూర్తిగా నాశనం అయిపోయింది. అందుకే న్యూస్లోకి వచ్చింది. చూడండి ఎంత బాగుందో. సో ఈ విమానం అంటారు 225. సో ఇది రష్యా దాడుల్లో నాశనం అయిపోయింది కాబట్టి న్యూస్లోకి వచ్చింది. అలాగే US సెక్యూరిటీ కౌన్సిల్, దీంట్లో ఓటింగ్ జరిగిందనమాట. ఓటింగ్లో బ్రిటన్ ఏం చేసిందంటే, ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 కంట్రీస్ ఉంటాయి. 5 ఏమో పర్మనెంటు, 10 నాన్ పర్మనెంటు. ఇవి 2 ఇయర్స్కి ఒకసారి ఎన్నుకోబెడుతూ ఉంటాయి అన్నమాట టెంపరీగా. 5 పర్మనెంట్ ఎప్పటికీ. ఆ 5 పర్మనెంట్లో రష్యా ఉంది. ఆ రష్యాని తీసేయండి, రిమూవ్ చేయండి అని చెప్పి బ్రిటన్ ఇనిషియేట్ చేసిందనమాట. ఏ దేశము రష్యాని ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ హోదా నుంచి తీసేయండి అని చెప్పింది? మనకి బ్రిటన్. ఈ పర్మనెంట్ కంట్రీస్ చైనా, రష్యా, ఫ్రాన్స్, UK, USA. ఇప్పుడు ఫ్రాన్స్, UK, USA ఒకటే మాట మీద ఉన్నాయి. చైనా తటస్థంగా ఉంది. ఇప్పుడు రష్యా. కాబట్టి ఈ ఓటింగ్ చేసినప్పుడు ఈ 3 ఎస్ అని చేసిన, ఆ 2 నెగిటివ్ వేసినా ఏం కాదు. వీటో పవర్ వీటికే ఉంటుంది, 3ంటికి కూడా. 3 ఎక్కువ కదా. ఓకేనా? కాబట్టి రష్యాని తీసేయండి అని చెప్పి బ్రిటన్ ప్రతిపాదన తెచ్చింది. అందుకని న్యూస్లోకి వచ్చింది. అది ఈ 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్లో మన ఇండియా కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఇండియా ఆల్సో అవుట్ ఆఫ్ 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఇండియా అవుట్. ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో ఓటింగ్ పెట్టినప్పుడు మన ఇండియా కూడా మనకి ఓటింగ్ వేయలేదు, 3వ సారి అనమాట. మనం న్యూట్రల్గా ఉన్నాం, ఓటింగ్ వేయలేదు. ఓకే, అందుకని న్యూస్లోకి వచ్చింది. అదేవిధంగా ఈ వార్ పీస్ టాక్స్ బెలారస్లో జరిగాయి అన్నమాట. వార్ పీస్ టాక్స్ బెలారస్లో జరిగాయి. దాంట్లో ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్టరు, అలాగే రష్యా కల్చరల్ అడ్వైజరీ మినిస్టర్ వీళ్ళు సమావేశమయ్యారు. కానీ ఎటు తేలలేదు. మళ్ళీ రెండు కూడా అదే ప్లేస్లోకి వెళ్ళాలి, కానీ జాప్యం జరుగుతుంది. పుతిన్ కూడా ఆర్గ్యుమెంట్ చేశాడు, ఇది రష్యా ఏదైతే కమాండ్ ఇస్తుందో ఆ కమాండ్ని మన ఉక్రెయిన్ ఫాలో అవుతుందని. సో టాక్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. అదేవిధంగా థర్మో బారిక్ బాంబు రష్యా వేస్తుంది ఉక్రెయిన్ మీద. దీన్ని వ్యాక్యూమ్ బాంబ్ లేదా ఏరోసాల్ బాంబ్ అంటారు. ఇది 1960 నుంచి కూడా 1960 నుంచి కూడా ఈ థర్మో బారిక్ బాంబుని అమెరికా రష్యాలు పోటాపోటీగా తయారు చేస్తున్నాయి. అయితే 2007లో లార్జెస్ట్ థర్మో బారిక్ బాంబుని రష్యా తయారు చేస్తుందన్నమాట, కానీ వాడలేదు. కానీ 2017లో అమెరికా యూజర్ అండ్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద వాడింది, పెద్ద గొయ్యబడింది, చాలామంది చనిపోయారు. రష్యా యూజ్ చేసిందనమాట. అయితే అదే బాంబుని ఆ ఉక్రెయిన్ మీద కూడా ఉపయోగించారు, వ్యాక్యూమ్ బాంబుని అని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్లో ఉంది, నెదర్లాండ్స్, అక్కడ కంప్లైంట్ చేశాడనమాట. ఎవరు? జెలెన్స్కీ. సో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళు ఇల్లీగల్గా రాక్షసంగా థర్మో బారిక్ బాంబ్స్ వేస్తున్నారు ఉక్రెయిన్ మీద అని. ఈ నెల మార్చి 7, 8వ తారీఖుల్లో మనకి ఓపెన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయన్నమాట ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి న్యూస్లోకి వచ్చినవే. సో అదేవిధంగా
ఈ చిత్రంలో ఉన్నది జైన్ నాదెల్లా, సత్య నాదెల్లా కుమారుడు. బై బర్త్ అయిన సెరిబ్రల్ పాలసీ అనే వ్యాధితో, అంటే బ్రెయిన్ డ్యామేజ్ అనమాట. దీన్ని హైపాక్సియా అంటారు. సో బ్రెయిన్ డ్యామేజ్, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై సరిగా అందదన్నమాట. సో బ్రెయిన్ డ్యామేజ్ అంటాం. సో జైన్ నాదెల్లా, సెరిబ్రల్ పాలసీ. ఆయన చనిపోయారనమాట. ఇప్పుడు 96లో పుట్టాడు అబ్బాయి. సో చనిపోవడం జరిగింది, అందుకే న్యూస్లోకి వచ్చింది. వ్యాధి పేరేంటి? సెరిబ్రల్ పాలసీ, అంటే హైపాక్సియా, అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అందకపోవడం. ఓకేనా? సో ఈ వ్యాధితో చనిపోవడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు ఈ రష్యా వల్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అంటాం, ఇది మేనేజ్మెంట్ సందిగ్ధంలో పడింది అనమాట. ఎందుకంటే ISSలో కంట్రీ రష్యా. ఇప్పుడు దీన్ని 98లో 5 దేశాలు, కెనడా, అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్, ఈ 5 దేశాలు కలిపి నిర్మించాయి 98లో అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం అనమాట. మరి ఇప్పుడు రష్యా దీని నుంచి వైదొలుగుతుందా, రష్యా ఫండ్స్ ఇస్తుందా లేదా చూడాలి ఒకసారి. ఇది న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? సో అదేవిధంగా ఫ్రెండ్స్, 6th March 2022 అంటే రేపు సండే న్యూ బ్యాచ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే రూపాయి నెంబర్కి కాల్ చేయండి. ఈ న్యూ బ్యాచ్ 2.5 monthsలో అయిపోతుంది. 6th March 2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.